మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకతో పోలీసులు డ్రగ్స్ మాఫియాపై దృష్టి సారించారు. నగరంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడంతో మత్తు పదార్థాల దందాపై ఉక్కుపాదం మోపారు ఎస్ఓటీ పోలీసులు. ఈ మేరకు ఫిలింనగర్, షాద్నగర్లలో స్థానిక పోలీసులతో కలిసి దాడులకు దిగారు. రైడ్స్లో ఫిలింనగర్లోని ఓ పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 20 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరుకు చెందిన బాబు కిరణ్ గా గుర్తించారు. గత కొంతకాలంగా బాబు కిరణ్ డ్రగ్స్ అమ్ముతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు 4 బృందాలను రంగంలోకి దింపారు. కాగా నిందితుడు కిరణ్ ను రిమాండ్కు తరలించారు. అలాగే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోనూ డ్రగ్స్ ను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలకు గాను గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రియాంక, శ్రీతేలను అదుపులోకి తీసుకుని వారి నుంచి ₹1,00,000 విలువ చేసే 11 గ్రాముల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారన్న దానిపై కూపీ లాగారు. గోవాలో ఉంటున్న శివ, భరత్ కుమార్ సాయంతో హైదరాబాద్కు డ్రగ్స్ ను తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారని, గోవాలోని అన్య అనే మహిళ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. So this is the samples we have bought, almost 400 of these samples, that if there is a rave party kind of a thing, then by taking the urine samples or taking them to the hospital, we are able to find out 12 broad categories of drugs that that person might have taken. Okay, so then we also don't want to stigmatize these people, and we will only send them to the magistrate, or not even send them to the magistrate, but they have to get themselves de-addicted. We will be informing their police, informing their parents, and also as well the school authorities or the college authorities regarding this, and asking them to please keep this information confidential. So this is one thing that we have recently procured. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాణా, చెప్పండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డ్రగ్స్ ముఠాను వెళ్లిపోమ్మని ఆల్రెడీ ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇప్పటికీ కూడా డ్రగ్స్ మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది న్యూ ఇయర్ వేడుకల కోసం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీ నాప్ కానీ, అలాగే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి సిపిలు కానీ పెద్ద ఎత్తున కూడా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ పెడ్లర్ పైన వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. వారు ఇచ్చినటువంటి గతంలో ఇన్ఫర్మేషను, పైగా ఈ మధ్యకాలంలో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్కి ఇప్పటికే MDMA కానీ, కోకైన్ కానీ, అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి పిల్స్ కానీ, అలాగే ఇంజెక్షన్స్ కానీ పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్కి తరలించినట్టుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాని తగ్గట్టుగానే గత వారం నుంచి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. దాని ఫలితమే నిన్న భారీగా MDMA దొరికినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొన్న ఏకంగా 100 గ్రాములు MDMA దొరికితే నిన్న ఫిలింనగర్లోనే దాదాపు 20 గ్రాముల MDMA ప్యాకెట్స్ దొరికినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అమ్ముతున్నటువంటి పెడ్లర్స్ను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి వారిని జైలుకి పంపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే పెడ్లర్స్ పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్కి కొంతమంది ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, అలాగే స్టూడెంట్స్ కానీ, గతంలో ఎవరైతే విచ్చలవిడితనానికి కానీ, అలాగే జల్సాలకు అలవాటు పడినటువంటి యువత అయితే డ్రగ్స్ వైపు మగ్గారో వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వాడటమే కాక డ్రగ్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున అధిక ధరలకి ఇక్కడ అమ్ముతున్నటువంటి వారిని అందరికీ కూడా ఇప్పటికే పోలీసులు ఒక లిస్ట్ అనేది తయారు చేసుకున్నారు. వారిని రెగ్యులర్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ కోవలకే భారీగా మొన్నటి నుంచి కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున డ్రగ్స్ పెడ్లర్స్ని పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి మెఫెంటరిమైన్, అలా సల్ఫేట్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో టెర్మిన్స్ ఇంజెక్షన్ 30 MB స్టెరాయిడ్స్ది, ఆ స్టెరాయిడ్స్ వాడుతున్నటువంటి ఇంజెక్షన్స్లో కూడా భారీ స్థాయిలో కూడా మొన్న పట్టుకున్నారు. అది మజిల్స్కి ఇవ్వడం వల్ల కూడా
భారీ స్థాయిలో కూడా మత్తు వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. దాంతో దాదాపు 667 ఇంజెక్షన్స్, అలాగే టాసెక్స్ కాఫ్ సిరప్ వచ్చి 65 బాటిల్స్, ఇంటాక్సికేషన్ టోటల్ వర్త్ వచ్చి 4 లక్షల దాకా కూడా వాళ్ళు అప్పుడు మొన్న పట్టుకున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు కూడా పంపించారు. దాంతోపాటు దీంట్లో ఇంట్రెస్టెడ్ డ్రగ్ పెడ్లర్స్ కూడా మొన్న అరెస్ట్ చేశారు. ఏకంగా ఈ యొక్క మహారాష్ట్రకు చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనూప్ నవనాథ్ అలియాస్ సుమిత్ కానీ అలియాస్ అనూప్ డ్రగ్స్ పెడ్లరు. అతను కూడా 30 కేజీ, కేవలం 32 ఏజ్ అతను కూడా డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నాడు. ప్యారిస్ స్థాయిలో కూడా హైదరాబాద్కి వచ్చి ఈ డ్రగ్స్ని అమ్ముతున్నారు. అతను కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. అతని నుంచి కూడా దాదాపు 70 గ్రాములు MDMA వారు సీజ్ చేశారు. దాంతోపాటు అతనికి సహకరించినటువంటి మరొక వ్యక్తి కిరణ్ గంగాధర్ బొమ్మాలి అలియాస్ రాహుల్, ఇతను కూడా పెట్లరు. అతని నుంచి మొబైల్ ఫోన్ కానీ 20 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నాం. మరో వ్యక్తి నుంచి వివేక్ రాజేష్ వాగ్మారే అలియాస్ విక్కీ, అతను కూడా పెట్లరు. దాదాపు అతని నుంచి కూడా భారీ ఎత్తున 20 గ్రాముల దాకా కూడా వారు స్వాధీనం చేసుకొని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఇటు ఇంటర్స్టేట్ డ్రగ్ ముఠాలు కానీ, అలాగే ఎక్కువగా మహారాష్ట్ర, గోవా నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి వారిపైన కూడా నిఘా ఉంచి వారిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇన్ని రోజులు న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత కానీ, అలాగే ఎక్కువ వీక్ డేస్లో నైట్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేది ఎక్కువగా జరుపుతున్నారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల వల్ల ఎవరైతే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారు, కార్లు కానీ బైకులు కానీ టెస్ట్ చేసి వారు దొరికితే వెంటనే వారిని అరెస్ట్ చేసి బండిని సీజ్ చేసేవారు. కానీ అలాంటి డ్రైవే ఇప్పుడు ఈ డ్రగ్స్లో కూడా పెట్టాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నట్టుగా తెలుసు. దాని నుంచి ఇప్పటికే జర్మనీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి డ్రగ్ టెస్ట్ కిట్ని కూడా హైదరాబాద్కు తీసుకొచ్చారు. దీన్ని ఇప్పటికే న్యాబ్కి సంబంధించినటువంటి సందీప్ శాండిల్య వాటిని డెమో కూడా చెప్పించారు. 3 కమిషనరేట్ పరిధిలో 25 కిట్లు చొప్పున కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ రేపటి నుంచి కూడా ఈ డ్రగ్ టెస్టులు కూడా అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ డ్రగ్ టెస్టులు అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున కూడా ఎవరైతే కేవలం మద్యమే కాకుండా డ్రగ్స్ కూడా సేవించిన వారిని కూడా చాలా ఈజీగా కూడా వారిని గుర్తించవచ్చు. అలా గుర్తించడం వల్ల వినియోగం అనేది తగ్గుతుంది, దాంతోపాటు కొనుగోలు అనేది తగ్గుతుంది అనేది కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈసారి వినూత్నంగా కూడా ఈసారి వారు ముందుకెళ్తున్నారు. ఈసారి ఈ ఎట్టి పరిస్థితుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి డ్రగ్స్ వాడకం లేకుండా కూడా చేరని ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి నిఘాని కూడా ఏర్పాటు చేశారు. ప్రియా. రైట్ రాణా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.